ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో మనం త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని, త్రిపురములుగా ఉన్న తల్లిని, వేదస్వరూపిణిగా ఉన్న ఆ తల్లిని తెలుసుకున్నాం. త్రిపుర మాలినిగా నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రితి, ఆత్మస్వరూపమైన ఆ తల్లి అందే ఆ తల్లినే ఆలంబనగా కలిగి మిగిలిన విషయాలన్నిటినీ వదిలేసి ఆ తల్లే ఆత్మస్వరూపముగా భావించిన వారి యందు ఆవిడ యొక్క కరుణాపూరితమైన దృష్టి సుధాశ్రుతిలాగా అమృత జల్లులాగా ఉంటుంది. ఆ ప్రవాహానికి ఆనకట్ట అనేది ఉండదు అని స్వాత్మారామ ఆనందానుభూతిని ఎవరైతే నిత్యమైన నిజమైన తత్వాన్ని గ్రహించారో వారు పొందే ఆత్మానుభూతే స్వాత్మారామ అనుకుంటే ఆ యొక్క అనుభూతి సుధాశ్రుతిగా ఉంటుంది, అమృత ప్రవాహినిగా ఉంటుంది అనేది గ్రహించాం. ఆ తర్వాత సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఈ సంసారం అనే పంకము నుండి ఆ పంకము యొక్క ఛాయలు కూడా కనిపించనంతగా వాటి నుంచి మనల్ని ఉద్ధరించగలిగినటువంటి పండితురాలు. పండితురాలు అన్న పదం వాడడానికి ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరన్నా ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడాలనో రక్షించాలనో ఎవరైనా వెళ్తే వాళ్ళ శక్తి మేరకు కొంతవరకు ప్రయత్నించి తర్వాత వారి శక్తికి అతీతం అవ్వడం వల్ల ఆ పరిస్థితుల్లో ఆ చర్యని వదిలేసి రావచ్చు, మధ్యలోనే వదిలేసి రావచ్చు, లేదా అనుకోని పరిస్థితుల్లో కొంతమంది కాపాడడానికి పోయి వాళ్ళు కూడా ఇరుక్కుపోయే సందర్భాలు వస్తూ ఉంటాయి. కానీ తల్లి అలా కాదట. ఎవరైతే ఆ తల్లినే నమ్ముకున్నారో, నిరామయ నిరాలంబ అన్న తల్లిని నమ్ముకుని ఉన్నారో వారికి ఈ సంసారం అనే పంకము ఊబి నుండి ఎటువంటి కష్టము లేకుండా, వాటి యొక్క వాసనలు కూడా అవి ఇంతకు ముందు నేను ఊబిలో ఉన్నానా అన్న ఆలోచన కూడా వాళ్ళకి తెలియకుండా పరిపూర్ణంగా ఉద్ధరించి బయటికి లాగి వాళ్ళని కాపాడుతుందట, వాళ్ళని రక్షిస్తుంది. అంటే ఇంకా తల్లిని నమ్మిన వారికి సంశయం అనేది కలగవలసిన అవసరం లేదు. తల్లిని ఆరాధించిన వారికి, నమ్మిన వారికి సంశయం ఉండదు. ఆరాధించడం మొదలు పెట్టాక తల్లిని నమ్ముకుంటూ అవుతుందా, తల్లికి నిజంగా అంత శక్తి ఉందా, ఆవిడ మనల్ని ఉద్ధరిస్తుందా, ఎలా చేస్తుంది? ఎందుకంటే ఊబిలో ఉన్నప్పుడు ఊబికి సంబంధించిన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. దానిలో నుంచి బయటపడే మార్గం కంటే కూడా సమస్య ఎప్పుడైనా చుట్టుముట్టినప్పుడు ఆ సమస్య ఎక్కువగా మనలో మెదులుతూ దాని నుంచి బయటకు వచ్చే మార్గాన్ని మనం ఆలోచించలేకపోతాం. ఎప్పుడైతే సమస్యాతీతమైన శక్తి ఉంది, ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది అని నమ్మిన వాళ్ళు ఉంటారో, మొదట్లో తొలిలో కాస్త బాధ అనిపించినా ఇబ్బంది అనిపించినా పోను అంటే ఉండే కొద్దీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఆ నమ్మకం కలగాలి, తప్పకుండా సమస్యకి పరిష్కారం ఉంటుంది అన్న నమ్మకం కలిగినాడే ఆ పరిష్కార మార్గం వైపు ఆలోచించే శక్తి వాళ్ళల్లో వస్తుంది. నేను సమస్యల్లో ఉన్నాను, నేను ఇరకాటంలో పడిపోయాను, నాకు ఇబ్బందులు వచ్చేసినాయి, ఇవి మాత్రమే ఆలోచించే వ్యక్తికి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం తోచదండి. అటువంటి వారికే ఒక్కొక్కసారి సహాయం అవసరం అవుతుంది. మనందరం కూడా ఈ సంసారం అనే ఊబిలో కష్టంలో ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళం కాబట్టి, ఇదే నిజం అనుకుంటున్నాం, ఇదే శాశ్వతం అనుకున్న భ్రమలో ఉంటున్నాం కాబట్టి ఎవరైతే తల్లిని నమ్మి సాధన చేస్తున్నారో వారికి తప్పకుండా వారి నమ్మకమే వారి బలంగా మారుతుంది. కాబట్టి ఆ వారి నమ్మకం రూపంలోనే తల్లి వారిని ఉద్ధరిస్తూ సంసార పంకాన్ని పూర్తిగా కడిగి వేసేస్తుంది వాళ్ళ నుంచి అని చెప్తున్నారు ఈ నామంలో. తర్వాత
యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. మనం ముందు కూడా చూసుకున్నాం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంతర్ముఖ యాగము, అదే అంతర్యాగము బహిర్యాగము అనుకుంటే బహిర్యాగము చేస్తూనే అంతర్యాగం వైపు దృష్టి కేంద్రీకరించగలగడం, అంతర్యాగానికే పెద్దపీట వేసి దాన్నే సాధనగా మలచుకోగలగడమే మనిషి యొక్క పరిణతికి పరిపక్వతకి దోహదపడుతుందని ముందు నుంచి గ్రహిస్తున్నాం. కాబట్టి ఆ అంతర్ముఖ యాగం గురించే ఇక్కడ చెప్తున్నారు అనుకుంటే, అంతర్ముఖ యాగం ఎవరి కోసం చేస్తున్నాం? ఆంతరంగికంగా ఉన్న పరమాత్మ స్వరూపం కోసం చేస్తున్నాం అనే కదా అక్కడ కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి అటువంటి యాగము అంటే యజ్ఞము అన్న ఒకటే కదా. అటువంటి యజ్ఞము యందు ప్రీతి కలిగిన తల్లి యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి. ఆ యాగము చేయించే తల్లి ఎవరు? ఆవిడే. యజమాన స్వరూపిణి, చేయిస్తున్నది ఆ తల్లే, చేస్తున్న వారిలో ఉన్నది కూడా ఆ తల్లే. యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి అన్నప్పుడు అంటే యజ్ఞస్వరూపిణి యజ్ఞరూపిణి అని మనం ఇదివరే నామాల్లో కూడా గ్రహించాం తల్లి తత్వాన్ని. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి తెలియపరుస్తున్నారు. ఎవరైతే ఈ అంతర్ముఖ యాగం చేయాలని దీక్ష పూని ఉన్నారో వారి యందు ప్రీతి కలిగి ఉన్న తల్లి. అందరికీ రాదు కదండి ఆ సంకల్పం. ఈ బాహ్య విషయాల్లో, ఏ ఐశ్వర్యాల్లో, వీటిలో లేకపోతే ఈతి బాధల్లోనే కొట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి తల్లి యందు మమకారం ప్రీతి కలగవు. అంటే ఆ తల్లిని ఎట్లయినా సరే శరణు పొందాలి, తల్లిని సాధన చేయాలి అన్న ఆలోచన రావడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ సాధనలో ముందుకు వెళ్తూ ఉన్నారో, ఎవరైతే పరిపూర్ణమైన ఆ తల్లిని, ఆ తల్లి తప్ప ఇంకెవరూ ఇక్కడ చేయగలిగినది లేదు, ఆ తల్లే పరతత్వం అన్న నమ్మకాన్ని కలిగి ఉన్నారో వారు వారి శ్రద్ధాభక్తులతో బహిర్యాగాన్ని అంటే బాహ్య విషయాలని కొంచెం దూరం పెట్టి ఆంతరంగిక ప్రయాణం మొదలుపెట్టి తల్లి వైపుకే వారి దృష్టిని సారిస్తారు. కాబట్టి తన వైపుకు రావాలని తపన పడుతున్న బిడ్డని చాలా ప్రేమగా ఆదరణగా దగ్గరికి రమ్మని పిలుస్తుంది కదా తల్లి. అందువల్ల అలా ఎవరైతే అంతర్ముఖ దృష్టితో ఆంతరంగికంగా ఉన్న ఆ పరతత్వాన్ని పొందాలని, గ్రహించాలని తెలుసుకుంటూ సాధన చేయడం మొదలు పెట్టారో వారి యజ్ఞాన్ని, వారు చేస్తున్న సాధనే వారి యజ్ఞం అనుకుంటే అటువంటి యజ్ఞాన్ని ఎంతో ఇష్టపడుతుందట తల్లి. అందువల్ల యజ్ఞప్రియ అని చెప్తున్నారు. అదేవిధంగా వారి చేత అటువంటి అంటే సంకల్పం మాత్రమే మన ద్వారా జరుగుతుంది. ఆ సంకల్పం జరగడానికి కారణం కూడా ఆవిడే, మూలం ఆవిడే కాబట్టి అన్నిటికీ. కాబట్టి ఆ సంకల్ప శక్తిగా ఉండి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నడిపించే బాధ్యత తీసుకున్నది ఎవరు అంటే ఆవిడే. కేవలం నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదమ్మా, నువ్వే చూసుకో, నేను ఈ మార్గంలో వద్దాం అనుకున్నాను అని ఆ తల్లిని నమ్మి సంకల్పం చేయదలిస్తే చేస్తే వారి యందు ప్రీతి కలిగి వారి చేత ఆ యజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత తనే తీసుకుంటుంది. యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఎవరైతే ఈ అంతర్యాగాన్ని చేయాలని పూనుకున్నారో ఆ సంకల్ప శక్తి ఆవిడే అయినప్పుడు ఆ పూనుకున్న వారిలో ఉన్నది కూడా ఆవిడే, వారి స్వరూపంగా ఉన్నది కూడా ఆవిడే. కాబట్టే ఆ యజ్ఞం వైపుగా వారి దృష్టి మరలి వారి ఏకాగ్రత దాని వైపు, వారి శ్రద్ధ వారి వైపు కలిగేలా చేస్తుంది. అందువల్ల యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో వారు యజమానులైతే ఆ యజమానుల రూపంలో ఉన్నది కూడా ఆవిడే. యజ్ఞము చేసే వారందరినీ యాజి అంటారటండి. అలానే మనకి సోమయాజులు ఈ పేర్లు వింటూ ఉంటాం కదా. అంటే యజ్ఞములు, వేరు రకాల యజ్ఞములు మన ధర్మంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఆ యజ్ఞములు ఆచరించే వారిని ఆ యజ్ఞానికి సంబంధించిన యాజులుగా చెప్పుకోవడం జరుగుతుందట. అలా చూసినప్పుడు ఈ ప్రపంచం అనే యజ్ఞాన్ని చేయాలని సంకల్పించుకున్న పరమేశ్వరుని సంకల్ప శక్తే లేదా ఆ పరమేశ్వరుని యందు ప్రీతి కలిగినదే యజ్ఞప్రియ. పరమేశ్వరుని సంకల్ప శక్తిగా మారి పరమేశ్వరుని చేత ప్రపంచ సృష్టి చేయించిన తల్లి యజ్ఞకర్త్రి. ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్నది కూడా ఆవిడే. మరి ప్రపంచం అనే యజ్ఞం చేయాలనుకున్న పరమేశ్వరుడు కాబట్టి దానికి యజమాని ఆయనైతే ఆయన రూపంలో ఉన్నది కూడా ఆవిడే. మళ్ళీ ఆవిడ వేరే పక్కన లేదు, వేరే లేదు. ఆ రూపంలో ఉన్నది ఆవిడే అని యజమాన స్వరూపిణి అనుకోవచ్చు. లేదా ఏదైనా సరే ఇప్పుడు ఒక యజ్ఞము హోమము చేయాలంటే దంపతులు ఇద్దరు కలిసి కూర్చొని కదండి చేయాలి, ఒక్కరితో జరగదు, ఒకరు నిషిద్ధం కదా చేయడానికి. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఈ ప్రపంచ యాగాన్ని చేయాలని
సంకల్పించుకున్న పరమేశ్వరునికి పక్కనే ఉండి, ఎందుకంటే మనం ముందు నామాల్లో కూడా చూసాం కదా, సృష్టి స్థితి లయల్లో ఆయన చేస్తున్న నాట్యంలో కూడా సాక్షిభూతంగా ఉంటుంది ఆవిడ అని చెప్పి ముందు నామాల్లో గ్రహించాం. అదే విధంగా ఇక్కడ కూడా ఈ ప్రపంచ సృష్టి అంటే సృష్టి కార్యం చేయడానికి, సృష్టిని చేయడానికి పూనుకున్నటువంటి పరమేశ్వరునికి పక్కనే కూర్చొని ఆ యజ్ఞానికి ఆయన అర్హుణ్ణి చేసి తద్వారా ఆయన చేత ఈ సృష్టి యాగం చేయిస్తున్న తల్లి కాబట్టి యజమాన స్వరూపిణి అని గ్రహించవచ్చట. అదేవిధంగా యజ్ఞము అన్నప్పుడు యజ్ఞరూపిణి, యజ్ఞ స్వరూపిణి అని తల్లినామాలు ఎలా అయితే తీసుకున్నామో, విష్ణుతత్వంలో కూడా యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణు స్వరూపం, విష్ణువు మరి ఏదో కాదు అన్న సూక్తి కూడా ఉందటండి. మనకి వేదాల్లో చెప్పబడి ఉందట ఇది కూడా యజ్ఞో వై విష్ణు అని. దాన్ని కూడా ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అంటే తర్వాతి నామాల ద్వారా మనకు అది అర్థమవుతుంది. ఈ యజ్ఞప్రియ అన్న నామం దగ్గర నుండి తర్వాతి శ్లోకం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి, ఇవన్నీ కూడా తల్లి యొక్క విష్ణుతత్వాన్ని తెలుపుతున్న నామాలు. యజ్ఞ స్వరూపిణి అయిన తల్లి యొక్క విష్ణుతత్వాన్ని ఆవిడ, ఎందుకంటే ఇప్పుడే చెప్పాం కదా యజ్ఞో వై విష్ణు అని. యజ్ఞ స్వరూపిణి ఆవైతే యజ్ఞ స్వరూపిణి విష్ణుమూర్తి కాబట్టి, యజ్ఞ స్వరూపుడిగా విష్ణుమూర్తిని కూడా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆయన ఆవిడ సోదర భావం ఉంది అని, ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఇద్దరికి ఒకే లక్షణ స్వభావాలు ఉన్నాయని ఇదివరకు కూడా తెలుసుకున్నాం కదా. అదే విషయాన్ని ఇంకాస్త బలపరుస్తున్నాయి ఈ నామాలు అన్నమాట. కాబట్టి యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి అంటే యజ్ఞము చేసేటప్పుడు హోత యజమాని అయితే, జ్ఞేయ జ్ఞాత మనం ముందు చెప్పుకున్నాం కదా. యజ్ఞం చేయించేవాడు ఆ తల్లే, చేయించేది ఆ తల్లే, భోక్తగా ఉండి దాన్ని చేస్తూ దాని ఫలాన్ని స్వీకరిస్తున్నవాడు యజమాని, అంతే కదా. ఒకరు కూర్చొని యజ్ఞం చేస్తారు, పక్కన పండితులు ఉంటారు, ఆ పండితుని రూపంలో ఉన్నది ఆ తల్లే, యజ్ఞము చేస్తున్న వాని రూపంలో ఉండి ఆ ఫలాన్ని పొందుతున్నది కూడా ఆ తల్లే. అంటే చేసేది ఇంకెవరు, చేయించేది ఇంకెవరు, అది వేరు ఇది వేరు, వాళ్ళు వేరు మనం వేరు అన్న భావన లేదనమాట ప్రతి దానిలో. అంటే యజ్ఞం చేయాలన్న సంకల్పమే ఆ తల్లి అయినప్పుడు దానికి సంబంధించిన ప్రతి విభాగం కూడా ఆ తల్లే నిర్వహిస్తుంది, ప్రతి విభాగంలో కూడా ఆ తల్లే ఉంది అని చెప్పేది మనకి ఈ నామాలు. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి. మనకి భగవద్గీతలో కూడా అహంక్రతురహం యజ్ఞం అన్న శ్లోకంలో గమనించినట్లయితే యజ్ఞానికి సంబంధించిన క్రతువు నేనే, యజ్ఞ స్వరూపము నేనే, స్వాధా స్వహ, మనకి స్వాహ స్వధ మతిర్మేధ నామాల్లో కూడా వచ్చాయి కదా. యజ్ఞంలో సమర్పించే హవిస్సు నేనే, అది దానివల్ల పొందుతున్న ఫలము నేనే. ఇవే అర్థాలని సూచిస్తూ భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది. భగవద్గీత చెప్పింది మరి కృష్ణ పరమాత్ముడు కదా. కృష్ణ పరమాత్ముడు చెప్పినది అర్థాలే ఇక్కడ కూడా గోచరిస్తున్నాయి. అంటే ఇద్దరికీ ఉన్న అభేదం, విష్ణుమూర్తి వేరు, కృష్ణుడు వేరు, లలితాంబ వేరు అని కాదు, అందరిలో ఉన్నది ఒకటే, అందరూ అన్ని రూపాలలో ఉన్నది ఒకటే పరతత్వం అనేది మనకి ఇంకొకసారి అర్థమవుతుంది అన్నమాట. ఇది కాబట్టి ఈశ్వర కృత్యమే యజ్ఞం అనుకుంటే ఆ యజ్ఞము యందు ప్రీతి కలిగినది, ఆ యజ్ఞము చేయిస్తున్నది, ఆ యజ్ఞము చేస్తున్న వారిగా ఉన్నది ఆ తల్లే అని అర్థమవుతుంది. తర్వాత ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ధర్మమునకు ఆధారమైనది, ధనానికి అధ్యక్షురాలిగా ఉన్నది, ధనధాన్య వివర్ధిని, ధనమును ధాన్యమును విరివిగా అందిస్తున్నది, కొరత లేకుండా అనే అర్థాలు ఇక్కడ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ నామాలని ఎందుకు తీసుకోవాలి అంటే ముందు నామాలతో అన్వయించుకుని, యజ్ఞము అని అన్నప్పుడు మనం బాహ్యంగా చేసేటువంటి ఒక పూజనో దేన్నో చెప్పట్లేదా. ఒకవేళ అది చెప్పుకున్నా కూడా ఒక యజ్ఞము చేయాలంటే ఎలా చేయాలి అంటే ధర్మబద్ధమైన శాస్త్ర నియమాలతో మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా చేసేయడానికి, ఎవరు పడితే వారు చేసేయడానికి అవకాశం లేదు కదా. అవి తెలిసిన వారి చేతే చేయబడాలి, చేస్తారు కూడా. కాబట్టి ధర్మ విరుద్ధమైనవి యజ్ఞాలని చెప్పబడవు. అంతర్యాగము అని అన్నప్పుడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూనే అంతర్యాగం వైపు వారు శ్రద్ధ పెట్టగలుగుతారు. అధర్మ పరిపాలన చేస్తూ అధర్మ వాక్యాలు పలుకుతూ ఆ అధర్మ ప్రవర్తన కలిగి ఉండి వారి నడతా నడవడికలో ఎక్కడా ధర్మబద్ధత లేకుండా ఉండి ఆ యజ్ఞాలు యాగాలు చేస్తారు అంటే వాడికి చేసే అవకాశమే రాదట ఒకటి.
ఒకవేళ వచ్చినా ఆ ప్రతిఫలం ఏది వారికి దక్కదట. కాబట్టి ధర్మబద్ధమైన జీవితం ముఖ్యము. అది ఉన్నవారికే ఈ అర్హత, ఈ యజ్ఞమును చేసే అర్హత ఉంది అని చెప్పటం. కాబట్టి ధర్మాధార, అటువంటి ధర్మమునకు ఆధారముగా ఉన్న తల్లి. ధర్మము అంటే ఎక్కడ మనకి ఇది ధర్మం ఇది అధర్మం అని దేనిలో చెప్పబడి ఉంటుంది? శాస్త్రాల్లో, పురాణాల్లో ఇక్కడ చెప్పబడి ఉంటుంది. ఈ విధంగా చేయాలని నియమాలు అన్ని చెప్పబడి ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేద ప్రామాణికంగానే ఇవన్నీ మనకి వచ్చాయి అనేది ముందు నుంచి తెలుసుకుంటున్నాం. ఆ వేదాలకు కూడా పుట్టినిల్లు ఆ తల్లి అయినప్పుడు ఆ తల్లి నుంచి వచ్చినవే ఇవన్నీ. శాస్త్రాలైనా వాటిలో చెప్పబడిన నియమ నిబంధనలైనా అవన్నీ కూడా మరేదో కాదు, తల్లి స్వరూపమే. కాబట్టి ధర్మమును ఆధారముగా చేసుకుని ఈ సృష్టి యజ్ఞాన్ని నడుపుతున్న తల్లి అని ఒక అర్థం. ఆ ధర్మానికి కూడా ఆధారముగా ఉండి సృష్టి కార్యం జరగడానికి దోహదపడుతున్నది. ధర్మమునే ఆధారముగా, ధర్మం మాత్రమే తప్ప అధర్మం లేదు. అందుకనే ఆ ధర్మబద్ధమైన ఈ విశ్వ కార్యంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. ఎవరి నియమపాలనకు అనుగుణంగా వారి ధర్మాలను నిర్వర్తిస్తూనే వెళ్ళాలి. అవి సక్రమంగా అలా జరగవలసిందే. అటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్ ఆ తల్లి పాస్ చేసింది. కాబట్టే కాలాలు మారుతున్నా, సంవత్సరాలు మారుతున్నా, ఋతువుల్లో మార్పులు రాలేదు. సూర్యగమనం, చంద్రగమనంలో మార్పులు రావట్లేదు. మిగిలిన ప్రకృతి విషయాల్లో అంటే పుట్టడం నుండి ఎదగటం వరకు జరిగే క్రమం ఏదైతే ఉందో వాటిలో ఎప్పుడూ మార్పు రావట్ల. పుట్టుట గిట్టుట అనేవి కూడా ధర్మబద్ధంగానే జరుగుతూ వచ్చాయి. ఏది కూడా అధర్మంగా, అన్యాయముగా అంటే వారి ఆయుష్ ముగిస్తే గతించడం జరుగుతుంది. ఆయుష్ ఉన్నంతకాలం జీవించి ఉండడం జరుగుతుంది. అంటే సృష్టి స్థితి లయలన్నీ కూడా ధర్మబద్ధంగానే. కాబట్టి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఆ తల్లి సృష్టిని నడుపుతుంది, సృష్టి స్థితి లయ చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆ ఆధారముగా ఉన్న ధర్మము కూడా తానై ఉంది. రూల్ ఏదైతే పెట్టిందో ఇది ఇలా జరగాలి అని, అది ఏంటి అంటే ఆ నియమం కూడా ఆవిడే. అది ధర్మానికి కూడా ఆధారం అవ్వడం అంటే. కాబట్టి యజ్ఞయాగాదులు చేయడానికి అవసరమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆధారము ఆ తల్లే. అలాగే ఆ ఆధారముగా ఉన్న దానిలో ధర్మంగా మారి ఉన్నది కూడా ఆ తల్లే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం మొదటి నుంచి ఇది విశ్వయజ్ఞం అని అనుకుంటే, సృష్టి యజ్ఞం, ఈశ్వర యజ్ఞం అనుకుంటే ఆ ఈశ్వర కృత్యం కూడా ధర్మబద్ధంగానే నడుస్తుంది. ధర్మ విరుద్ధంగా ఏదీ జరగదు. ఆ సృష్టి ధర్మబద్ధంగా నడుస్తున్నప్పుడు ఆ సృష్టించబడిన ప్రాణుల మనం ఎంత ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడపాలి అనేది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవలసిన విషయం. ఎందుకంటే సృష్టి ధర్మం మీద ఆధారపడి ఉంది. ధర్మం సవ్యంగా సక్రమంగా ఉన్ననాడే సృష్టి అంతా కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా నడుస్తుంది. ధర్మ విరుద్ధమైన కార్యకలాపాలు ఏవైనా సరే అవన్నీ కూడా సృష్టిలో వైపరీత్యాలు సంభవించడానికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరించగలిగితే, అటువంటి ఆలోచనని చేయగలిగితే తద్వారా వారు చేసే యజ్ఞఫలం వారు పొందగలుగుతారు. ఆ యజ్ఞఫలం రూపంలో తల్లిని పొందగలుగుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ధనాధ్యక్ష. ధర్మము మాత్రమే సరిపోదు కదా. ఒక యజ్ఞం చేయాలి అంటే దానికి కావలసిన సామాగ్రినంతా కూడా సమకూర్చుకోవాలి, కావలసిన వస్తువులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు దానికి కావలసిన ధనము రూపంలో, అంటే యజ్ఞము చేయాలన్న సంకల్పం ఎప్పుడైతే వారిలో కలిగిందో వెంటనే ఆ క్షణమే ఆ తల్లి అది సరైన యజ్ఞం, ధర్మబద్ధమైన యజ్ఞము అయినట్లయితే దానికి కావలసిన ధనాన్నంతా కూడా ఆ తల్లే సమకూరుస్తుందట. ఎందుకంటే ఆడే ధనానికి అధ్యక్షురాలు. మనకి తెలిసింది ఎవరు ధనానికి అధ్యక్షుడు? కుబేరుడు కదా ధనానికి అధిపతి. కానీ కుబేరుడు కూడా ఆ ఆధ్వర్యంలోనే నడుచుకోవాలన్నమాట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని. కాబట్టి సత్సంకల్పమే వారికి కావలసిన ధనాన్ని సమకూర్చేలా ఆ తల్లి చేస్తుంది అనేది ధనాధ్యక్ష ద్వారా తెలుస్తుంది. ధనధాన్య వివర్ధిని. ధనం అనే కాదు, ధనము ధాన్యం. ఎందుకంటే ఒక యజ్ఞములో యజ్ఞం సామాగ్రి ఏర్పరచుకోవడంతో పాటుగా దానికి అందులో వదలవలసినటువంటి, యజ్ఞంలో సమర్పించవలసినటువంటి ధాన్యాలు రకరకాలు ఉంటాయి కదండి. అవన్నీ కూడా సమృద్ధిగా, అంటే కొరత ఒకసారి యజ్ఞం పెట్టాక
తెచ్చుకున్నవి అయిపోతాయేమో, సరిపోతాయో లేదో అన్న భయం కూడా పెట్టుకోక్కర్లేదన్నమాట. మనం తెచ్చుకున్నవి పరిపూర్ణంగా సరిపోయేలా చేసే బాధ్యత కూడా ఆవిడే తీసుకుంది. యజ్ఞం చేయాలి అన్న సంకల్పం మాత్రమే నేను అన్న పదార్థం చేయవలసిందండి. మిగిలినవి ఏవి కూడా మన ప్రమేయం లేకుండానే, అది సత్సంకల్పం అయి ఉంటే, సద్బుద్ధితో చేస్తున్నట్లయితే తప్పకుండా, మనం అంటూ ఉంటాం కదా, చేసేది మంచి పని అయితే ప్రకృతి సహకరిస్తుంది వారికి అని. అలా అన్నమాట ఇది కూడా. చేస్తున్నది సత్యజ్ఞం అయితే, సత్యమైన ఆలోచనతో సత్సంకల్పంతో చేస్తున్నదైతే అటువంటి యజ్ఞము తానే నిలబడి, యజమానిగా తానే నిలబడి, యజ్ఞము చేయించే బాధ్యత కూడా తానే తీసుకొని దాన్ని ధర్మబద్ధంగా నడిపేలా చేస్తూ, దానికి కావలసిన ధనధాన్యములన్నింటినీ కూడా అమరుస్తూ ఇస్తూ చేయిస్తుంది. ఇంకింతకు మించి ఏం కావాలి చెప్పండి? ఇంకా అంతటితో సరిపోలేదు. తర్వాత విప్రప్రియ, విప్రరూప, విప్రుడు, ఎవరైతే ఆ యజ్ఞం ఆచరించడానికి ఒక విప్రుడు కావాలి. ఎందుకంటే ఎవరికి వారం చేసుకునే పరిస్థితి లేదు కదండి. వేదాభ్యాసం, వేదాధ్యయనం అందరికీ సాధ్యపడేది కాదు. ఎందుకు అంటే దానికి తగ్గ నియమ నిబంధనలు, నిష్టలు ఎవరైతే పాటించగలుగుతారో, కఠినమైన దీక్షగా పాటించి చేయగలుగుతారో ఆ వేద పండితులు మాత్రమే అర్హులు. కాబట్టి అటువంటి వేద పాండిత్యాన్ని పొందిన విప్రులు ఎవరైతే ఉన్నారో వారి యందు ప్రీతి కలిగిందండి. ఎందుకంటే వేద స్వరూపిణి ఆ తల్లి. వారు చదువుతున్నా, వారు నేర్చుకున్నా, వారు సాధన చేసిన ప్రతి మంత్రములో, ప్రతి స్తోత్రములోను, ప్రతి రుక్కులు ఏవనుకున్నా సరే వాటన్నిటిలోనూ అక్షర రూపంలో ఉన్నది ఆ తల్లే. కాబట్టి ఆ తల్లిని అంత ప్రేమగా వారు ఆరాధించి సాధన చేశారు, కఠినమైన దీక్షలు పాటిస్తూ. కాబట్టి అటువంటి విప్రుల యందు ప్రీతి కలిగిన తల్లి. విప్రరూప, వారు పఠిస్తున్నప్పుడు, ఉచ్చరిస్తున్నప్పుడు వారి కంఠం నుండి వస్తున్న ప్రతి మంత్రము ఆ తల్లి స్వరూపమే. కాబట్టి అది వస్తూ ఉన్న, దానికి ఉపాధిగా ఉన్న దేహము కూడా ఆ సమయానికి ఆ తల్లిగానే మారిపోతుందట. అందువల్లే విప్రరూప, యజ్ఞము చేయడానికి పూనుకున్న వారి సాధన ఫలం ఆవిడే. ఆ సాధన చేస్తున్న సాధకుల లేదా యజ్ఞము చేయిస్తున్న వేద పండితుల రూపములో ఉన్నది కూడా ఆ తల్లే. విప్రప్రియ, విప్రరూప. అది వేదములకు సంబంధించిన గౌరవ వాచకం అని చెప్పుకోవాలటండి. ఎందుకంటే అవి అంత గొప్పవి కాబట్టి వాటి యొక్క శక్తి తొలగిపోకుండా అంత కఠినమైన ఏమంటారు నిబద్ధతతో, శ్రద్ధతో నియమాలను పాటిస్తూ, వేదోచ్చారణ సామాన్యంగా మనం చదువుకునే స్తోత్రాల్లో ఉండదు కదా, వాటికి సంబంధించిన ఉచ్చారణ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా సాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని, విప్రులని గొప్పగా చూపిస్తూ అటువంటి విప్రుల యందు ప్రీతి కలిగిన తల్లి అని చెప్తున్నారు అన్నమాట. అలా యజ్ఞప్రియ అయిన తల్లే విప్రప్రియగా కూడా ఉండి, విప్రరూపుడిగా, విప్రరూపంలో కూడా తానే అయి యజ్ఞకర్త్రిగా మారింది. యజ్ఞము చేయించేవాడే విప్రుడు అనుకున్నాం కదా, యజ్ఞకర్త్రి తానే అన్నప్పుడు ఆవిడే విప్రరూప అయింది. కాబట్టి అటువంటి తల్లి చేయించే యజ్ఞంలో ఇంకా లోటు ఎందుకుంటుంది? అందుకే ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని, ధర్మాధార, ధర్మపూరితమైన విధి విధానములతో చేసేటువంటి యజ్ఞములు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అటువంటి వారికి అడుగడుగునా తల్లి సహకరిస్తుంది అని రాముల వారు కూడా రామో విగ్రహాన్ ధర్మ అని అంటారు కదండి. ధర్మానికి ప్రతిరూపంగా రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపంగా రాముల వారిని చెప్పుకోవడం జరుగుతుంది ఆ శ్రీరామచంద్రుని. ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు కాబట్టే. అదే విధంగా శ్రీరాముని వంశమైనటువంటి రఘువంశంలో రఘుమహారాజు కథ చెప్తున్నారు. ఒకానొక గురువుకి ఆయన శిష్యుడు విద్యనంతా అభ్యసించిన తరువాత గురు దక్షిణ ఇవ్వదలచి గురువుని ఎంతో ప్రాధేయపడ్డాట. మీకు ఏదో ఒకటి దక్షిణ ఇవ్వదలిచాను తండ్రి, అనుగ్రహించండి అంటే గురువు ససేమిరా కాదన్నట్ట. కాదన్నా కూడా ఆయన వినకుండా, లేదు ఇవ్వవలసిందే గురువు గారు, నాకు సెలవు ఇవ్వండి, ఏమి ఇవ్వమంటారో తెలియపరచండి అని అడిగితే ఇతను బాగా వేధిస్తుండేసరికి ఇవ్వవలసిందే అని ఆయన సర్లే అని చెప్పి ఇంకా ఆయన వదిలిపెట్టట్లేదు అన్న ఉద్దేశంతో ఒక బలశాలి అయిన రాజు ఏనుగుని పైకి ఎగరవేస్తే ఎంత బలం, ఎంత శక్తి ఉంటుందో అంతటి ధనరాశిని, ఒక ఏనుగుని పైకి ఎగరవేయగలిగటానికి కావలసినటువంటి బలానికి సరిపడా ధనరాశిని తనకి దానముగా ఇవ్వమని చెప్పి గురువు గారు అడిగారట. అంతటి ధనధాన్యాలు సామాన్యుల దగ్గర ఉండవు కదండి. ఉంటే రాజుల దగ్గరే ఉండాలి, వాళ్ళ ఖజానాలు ఉంటాయి కాబట్టి.
కాబట్టి వెంటనే రఘు మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ శిష్యుడు ప్రాధేయపడ్డాట. మా గురువు గారిలో ఇట్లాంటి దక్షిణ ఇవ్వమని కోరారండి నా ప్రాధేయత మూలంగా, ఇది చేయించవలసిన బాధ్యత మీదే, మీరే దిక్కు అని శరణు వేడితే రఘు మహారాజు కూడా మరుక్షణం ఆలోచించకుండా రేపొద్దున్నే చేస్తాను రమ్మని చెప్పి పంపించాట. అంటే మనకి మామూలుగా మనం ఎలా ఉంటాం, ఒక రూపాయి ధర్మం దానం చేయాలన్నా, ఒకరికి కొంత ఇవ్వాలన్నా, ఇవాళ మనం చేసేస్తే రేపటి మన పరిస్థితి ఏంటి అన్న భయం మనల్ని పీకుతూ ఉంటుంది. అది వెనక్కి లాగటం వల్ల మనం అటువంటి వాటి జోలికి వెళ్ళాం. కానీ నిజంగా భగవంతుడి అందే నమ్మకం ఉన్నవారికి వారి రేపటి గురించి వారికి భయం ఉండదన్నమాట. రేపటి సంగతి కూడా ఆ పరమాత్మే చూసుకుంటాడు అన్న భరోసాతో ఉంటారు. కాబట్టి వారు ఇలాంటి చర్యలు కృత్యాలు చేయగలుగుతారు. అలా రఘుమహారాజు చెప్పి పంపించిన వెంటనే ఆ రేత్రికి ఆయన కుబేరుడి దగ్గరికి బయలుదేరాలి అని చెప్పి నిశ్చయించుకున్నట్ట. మరి అంత ఎక్కువ కావాలి అంటే ఎవరి దగ్గర సాగు ఉంటుంది? ఏ రాజ్యంలో అయినా రాజు దగ్గరైనా అంత ఉండదు కదా. కుబేరుడి దగ్గరికి వెళ్దాం, రేపొద్దునే వెళ్ళి తీసుకొని వచ్చి ఇతనికి ఇచ్చేద్దామని సంకల్పించుకుని ఉంటే రేత్రికి రేత్రి ఆయన ఖజానా అంతా కూడా ధన రాశితో నిండిపోయిందటండి. కుబేరుడు ధనవృష్టి కురిపించేశాడట. అంటే మన సంకల్పం గట్టిదైతే అది ఆయన కోసం, స్వార్థం కోసం చేయలేదు. ఒకరు అడక్కనే తన రాజ్యాన్ని సైతం రాసి ఇచ్చేయడానికి, అంటే పూర్తిగా ఆయన ఆ యజ్ఞం పేరు ఏదో చెప్పారండి. రఘుమహారాజు ఆ యజ్ఞం చేయి పూనుకున్నట్ట. అందులో ఆ యజ్ఞం చేయడము అంటే రాజ్యంతో సహా సర్వస్వము దానం ఇచ్చేసేయడం ఆ యజ్ఞ ఫలంగా. అటువంటి దానికి కూడా పూనుకోగలిగినటువంటి గొప్ప మహారాజు కాబట్టి రఘుమహారాజు, ఆయన వంశమంతా ఆయన పేరుతో ప్రఖ్యాతి పొందింది. అటువంటి గొప్ప వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడు కూడా అటువంటి ధర్మనిష్టాగరిష్ఠుడు కాబట్టే తండ్రి చెప్పిన వెంటనే ఏమీ ఆశించకుండా ఏమీ తీసుకోకుండా చక్కగా ఆయన వనవాసానికి వెళ్ళగలిగాడు అన్నమాట. ఇలా అంతగా అంటే సంకల్పం గొప్పదైతే, సంకల్పం సరైనదైతే అన్ని విధాలుగా సహాయ చర్యలు అనేవి అందుతాయి అన్ని వైపుల నుంచి. ఇప్పుడు ఆయన అంతటి గొప్పవాడు కాబట్టి కుబేరుడు వృష్టి కురిపించాడు. మనం అంతటి గొప్పవాళ్ళం కాకపోయినా కనీసం మన భావన, ఆలోచన ఒకరికి చేయాలన్న సంకల్పం మనలో కలిగితే చేసే శక్తి సామర్థ్యాలు మనకి కలగవచ్చు. కాబట్టి దాన ధర్మాలు చేయడం అనేది ధర్మబద్ధమైన అన్నప్పుడు దానం చేయడం కూడా అవసరమైన వాడికి, లేని వాడికి, మనం క్రిందటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఒకరికి ధనం ఉంది అంటే, వారికి అవసరానికి మించిన ధనం వారి దగ్గర ఉంది అంటే వారు ఇంకొకరికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నారు, చేయవలసిన అవసరం ఉంది అన్నది అక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయము. కాబట్టి ధనం ఉన్నవాడు దానం చేయాలట. ఒకవేళ అదే వాడికి ధర్మబద్ధమైన జీవనం అవుతుందట. ధనం ఉన్నవాడు దానం చేయడమే, ధనం లేనివాడు ధ్యానం చేయాలట. ఆ పరతత్వాన్ని కనీసం స్మరించుకోగలగాలి. ఎందుకంటే వాడు పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు ఖర్చులు పెట్టి వారు చేయలేకపోవచ్చు. కాబట్టి వారు కనీసం భగవదారాధన సదాలోచనతో చేయగలిగితే అది వారిని ఉద్ధరిస్తుంది, వారిని సన్మార్గంలో నడుపుతుంది అనేది ఈ నామాల ద్వారా మనకి బోధపడుతున్న విషయం. అలా విప్రప్రియ, విప్రరూప, విశ్వభ్రమణకారిణి. ఈ యజ్ఞము మనం చెప్పుకున్నదే ఈశ్వర కృత్యం, ప్రపంచ యజ్ఞం అని అనుకున్నాం. దేనికోసం ఈ యజ్ఞం అంతా జరుగుతుంది? ఇటువంటి ధర్మబద్ధమైన యజ్ఞం చేస్తున్న దాని ద్వారా ఆ తల్లి ఏం చేస్తుంది? వారి ద్వారా విశ్వభ్రమణము కావిస్తుందట. అంతే కదా, కాలచక్రం సక్రమంగా నడవడమే ధర్మ పరిపాలన చేయబడడం. ఎవరైతే ధర్మ విరుద్ధంగా నడుచుకుంటారో అప్పుడే విశ్వంలో కూడా మార్పులు, ఇందాకే మనం అనుకున్నాం కదా, వైపరీత్యాలు, సృష్టి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది అని. కాబట్టి ఇటువంటి ధర్మబద్ధమైన విధి విధానాల ద్వారా జరిగే యజ్ఞములతో ఆ యజ్ఞ ఫలముగా ఆ తల్లి విశ్వాన్ని భ్రమింపచేస్తుంది. అంటే ఆ యజ్ఞ శక్తులు అన్నమాట. యజ్ఞ ఫలముగా ఉన్న తల్లే శక్తిగా మారి చక్కగా సక్రమంగా విశ్వమంతా నడిచేలా చేస్తుంది, భ్రమించేలా చేస్తుంది. కాబట్టి విశ్వభ్రమణకారిణి అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి. ఓకే, ఇక్కడ మనం ధర్మాధార ఇంకో కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకొని తర్వాత శ్లోకంలోకి వెళ్దామండి. ధనాధ్యక్ష అన్నప్పుడు ధనమునకు అధ్యక్షురాలు అని చెప్పుకున్నాం. ధనము అంటే మనం ఎప్పుడూ చెప్పుకునేదే, మనం అనుకునేటువంటి డబ్బులు, బంగారము, విలువైన వస్తువులు, అది ధనం కింద చెప్పబడదు. కాబట్టి
అప్పటి పరిస్థితులకి వారికి ఏ రూపంలో ఏది అవసరమో అది దానిని ధనము అని అనాలట. అంటే ధన్యతను కలిగించే దాన్ని ధనము అనాలటండి. ధన్యతను కలిగించేది అంటే అవసరానికి, ఆ అవసరాన్ని బట్టి దొరుకుతుంది చూడండి, వాళ్ళ అవసరానికి బట్టి ఆ దానిని మాత్రమే ధన్యత పొందించేది అని చెప్పాలట. ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, దాహం వేసిన వాడికి నీరు కావాలి కానీ వాడి ముందు ఏమంటారు వజ్రాల రాసిపోయడము, ధన రాసిపోయడము చేయడం వల్ల వాడి దాహం తీరదు. అలాగే ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్ప చేతిలో విలువైన మణులు పెట్టడం వల్ల వాడి కడుపు నిండదు. కాబట్టి దాహంతో ఉన్నవాడికి వాడి దాహం తీర్చే నీరు దొరకటం ధన్యత, ధనం. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండగలగటం ధన్యత. బట్టలు అవసరమైన వారికి బట్టలు దొరకటం, లేదా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చలికాలం వచ్చినప్పుడు చాలా మందికి కంబళ్ళు దానం చేస్తూ ఉంటారు. మరి వారు అది కూడా పొందే పరిస్థితుల్లో లేరు కాబట్టి అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి వారికి అది దొరకటమే ధన్యత అప్పటికి, అంతే కదా. ఆ కాలం అంతా వాళ్ళు ఎవరైతే దానం చేశారో వారి పేరు చెప్పుకొని సుఖంగా గడపగలుగుతారు ఉన్న కాలం అంతా కూడా. కాబట్టి అవసరానికి, ఎవరి అవసరం ఏదైతే ఉంటుందో అది ఆ సమయానికి తీరగలగటం. అవసరం ఉన్నప్పుడు తీరితే అదే ఉపయోగం, కానీ అవసరం అయిపోయాక అది వచ్చి పడడం వల్ల ఏం ఉపయోగం లేదు కదండి. మనిషి కడుపుతో కడుపులో విపరీతమైన ఆకలి పెట్టుకున్నప్పుడు ఆహారం దొరికితే ఉపయోగం. ఆ ఆకలికి తాళలేక నిర్జీవం అయిపోయిన తర్వాత ఎన్ని విస్తరాకుల్లో భోజనం పెట్టినా ఉపయోగపడుతుందా? పడదు కదా. కాబట్టి అవసరమైనప్పుడు అవసరమైనది దొరకటమే ధన్యత అని చెప్పబడితే, అటువంటి ధన్యతే, దానినే ధనము అని తీసుకుంటే అటువంటి ధనానికి అధ్యక్షురాలు కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు ధనికుడు అన్ని వస్తు సామాగ్రిని ఏర్పరచుకొని యజ్ఞం ఆచరించదలిస్తే ఆ వస్తు సామాగ్రిలో లోటు లేకుండా పొందేలా చేస్తుంది. బీదవాడైన వాడు తన శక్తి మేరకు ధ్యానము చేయదలిస్తే, అంటే తల్లి నామం ద్వారా తల్లిని ఆరాధించదలిస్తే ఆ శక్తిని శారీరకంగా లేదా మానసికంగా తనకి చేస్తుంది. కాబట్టి అటువంటి ధనమును ఇచ్చే తల్లి ధనాధ్యక్ష అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఇది కొంచెం చెప్పుకోగలిగిన విషయం. తర్వాత విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి. ఇందాక విశ్వభ్రమణకారిణి అని అనుకున్నాం. ఈ యజ్ఞయాగాదుల ద్వారా విశ్వము ధర్మబద్ధంగా భ్రమించేలా చేస్తుంది అనేది విశ్వభ్రమణకారిణి అయితే, అదే ధర్మపాలనలో భాగంగా విశ్వమును భ్రమింపచేస్తూ లయ చేసుకోవలసినప్పుడు లయకారుడా తానై విశ్వగ్రాసగా మారుతుందట. గ్రాస అంటే సేవించటం, స్వీకరించటం, మింగేయడం, తనలోకి తీసేసుకోవడం, లీనం చేసుకోవడం, ఇవన్నీ అర్థాలు వస్తాయి అని అనుకుంటే, విశ్వగ్రాస అన్నప్పుడు ఎలా అయితే ధర్మబద్ధంగా విశ్వాన్ని భ్రమింపచేస్తుందో అదే విధంగా కాలాంతంలో, కల్పాంతాల్లో, యుగాంతాలలో దానిని తనలో లయం చేసుకునే తల్లి కాబట్టి విశ్వగ్రాస. అలా లయం చేసుకునేటప్పుడు ఉండే తల్లి ఎలా ఉంటుంది అంటే విద్రుమాభ. లయకారిణి అయిన తల్లి పగడపు కాంతులతో, విద్రుమలు అంటే పగడములు అంటండి, పగడంపు కాంతులతో భాసిల్లుతున్నా, విరాజిల్లుతున్నా అని అర్థం వస్తుంది. పగడపు కాంతులతో విరాజిల్లుతున్న తల్లి, భాసిల్లుతున్న తల్లి అన్న అర్థం విద్రుమాభ అన్నదానికి. కాబట్టి అంటే సృష్టి నడుస్తున్నంత కాలం, ప్రేమపూరితమైన దృష్టి నడుపుతూ ఉన్నంత కాలం తల్లి మనకి కరుణాపూరితమైన దృష్టితో కటాక్షిస్తుంది, ప్రకటీకృతం అవుతుంది. ఎప్పుడైతే లయకారిణిగా మారిందో, రుద్రరూపం దాల్చిందో, కాళీమాతగా చెప్పుకుంటాం కదా, కాళీమాత అనుకున్నప్పుడు కాళీ రుద్రరూపం అంటే అక్కడ నలుపు వర్ణం చెప్పినప్పటికీ ఇక్కడ అంటే అగ్ని శిఖలాగా మారి, పగడపు కాంతులు అంటే ఎరుపు వర్ణం కాబట్టి ఆ అగ్ని శిఖలుగా ఉండి విశ్వాన్నంతా, మనం కడుపులో మనం తీసుకున్న ఆహారం కూడా జఠరాగ్ని దహించిస్తుంది అనే కదా తెలుసుకున్నాం. మన శరీరంలో కూడా జఠరాగ్నిగా ఉన్నది ఆ తల్లే. కాబట్టి తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలి అంటే జఠరాగ్నే సహాయపడుతుంది, అంటే అగ్ని రూపంలో ఉన్న తల్లి శక్తి సహాయపడుతుంది. కాబట్టి విశ్వాన్నంతటినీ కూడా తనలోకి జీర్ణింప చేసుకుంటున్న తల్లి అటువంటి అగ్నికాంతులతో మెరుస్తూ ఉంటుంది విద్రుమాభ అని చెప్తున్నారనమాట. అలాంటి తల్లినే వైష్ణవి. మనకి విష్ణు అన్న నామానికి కూడా అర్థం ఏమొస్తుందండి? విశ్వవ్యాపి. ఆ విశ్వవ్యాపకత్వాన్ని
స్త్రీ శబ్దంలో చెప్పుకుంటే వైష్ణవి అని చెప్తున్నారు. ఆవిడే విష్ణు రూపిణి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, విష్ణు అంటే విశ్వవ్యాపన శక్తిని విష్ణువు అనాలి. అటువంటి విష్ణు స్వరూపాన్నే వైష్ణవి అన్నాం కాబట్టి ఆ తల్లిని ఇక్కడ విష్ణు రూపములో కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి విశ్వగ్రాస అయిన తల్లి విద్రుమాభాగా ప్రకటీకృతం అవుతుంది. ఆ తల్లినే వైష్ణవి విష్ణు రూపిణి అని గ్రహించాలట. అలాగే విద్రుమాభ అన్నప్పుడు మరొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, విత్ అనేది వేదమును జ్ఞానమును సూచిస్తుందటండి. కాబట్టి విద్రుమ అంటే జ్ఞానస్వరూపమైన తల్లి అని చెప్పచ్చట. విద్రుమ అంటే జ్ఞానస్వరూపమైనటువంటి వృక్ష రూపము. ఒక చెట్టుతో పోలుస్తున్నారండి. జ్ఞానం అనే వృక్షాన్ని తల్లి స్వరూపముగా చెప్తే అదే విద్రుమ అవుతుందట. అటువంటి తల్లిని విద్రుమాభ అనాలి అని చెప్తున్నారు. దీనికి ఇప్పుడు మనం వైష్ణవి విష్ణు రూపిణి అని కూడా చెప్పుకున్నాం కాబట్టి, అంటే విష్ణువు నారాయణుడు కూడా వేరెవరో కాదు, ఆ తల్లి అని అర్థం చేసుకున్నాం కాబట్టి నారాయణుడు గురించే చెప్పే ఒక శ్లోకం ఉందటండి. దాని భావాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఆ నారాయణ గురించి చెప్తున్నా అంటే, నారాయణుడు లేదా విష్ణువు అనే వృక్షం ఎలా ఉంటుందట అని అంటే, మూలము, ఒక వృక్షానికి మూలము వేరు ఏదైతే ఉంటుందో ధర్మమే మూలముగా కలిగి ఉంటుందట. కాండము వేర్లలో నుంచి అంటే మూలములో నుంచి ఎదిగిన తరువాత వచ్చే కాండము వేదం అంట. వేద స్వరూపం అంతా కాండంలో చెప్పుకున్నారు. తర్వాత అందులో నుంచి వచ్చిన శాఖలు, కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా కొమ్మలు, శాఖలుగా పరిగణించబడతాయట. ఇక అటువంటి మహావృక్షము నుండి పుష్పించే పూలని క్రతువులు, సత్కర్మలు, సదాలోచనలు, ఇవే క్రతువులు అని అన్నప్పుడు అంటే ఇక్కడ విష్ణువుని ఆరాధించడం కోసం చేసేటువంటి ప్రతి పూజ, ఆరాధన, పారాయణ, యజ్ఞము, హోమము ఏదైనా సరే వాటన్నిటినీ ఆ మహావృక్షం యొక్క పుష్పాలుగా వర్ణించారట. అదే మరి ఇటువంటి మహావృక్షం కేవలం పువ్వులు మాత్రమే పుష్పించి ఆగిపోదటండి, పండుగ కూడా ప్రతిఫలిస్తుందట. ఆ ప్రతిఫలం ఏమిటి అంటే మోక్షమట. అలా నారాయణుణ్ణి ఒక శ్లోక రూపంలో ఈ విధంగా వేర్లు అంటే ఈ సృష్టికి ఆధారమైనది ధర్మం, ఆ ఆధారమే మూలముగా కలిగిన వృక్షమైతే ఆ ఆధారాన్ని ఏమంటారు ఆదరుగా చేసుకుని ఎదిగిన చెట్టుకి కాండం అంటే మొట్టమొదట వెలువడిన వేదాలే కదండి. కాబట్టి ఆ కాండ భాగం అంతా కూడా వేదముల నుంచే మళ్ళీ మనకి పురాణాలు, ఉపనిషత్తులు వచ్చాయి, వేదాంతాలు వచ్చాయి. కాబట్టి వాటి యొక్క శాఖలు కాండం ఎదిగిన తర్వాత కాండము నుంచే కొమ్మలు రావడం జరుగుతుంది. కాబట్టి శాఖలన్నీ కూడా పురాణాలు, ఉపనిషత్తులు అనుకుంటే వాటి నుంచి అంటే వాటి తరువాత స్థాయిలో లెవెల్లో వచ్చినవి పువ్వులు, ఆ తరువాత స్థాయిలో వచ్చేవి పండ్లు. కాబట్టి ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన ఆలోచనలతో వేదాధ్యయనం చేసిన వారు తద్వారా వచ్చిన పురాణాలు, శాస్త్రాల్లో ఉన్న విషయాలను కూడా గ్రహించి ఆ సదాలోచనలతో క్రతువులను నిర్వహించినట్లయితే అంటే పువ్వుల రూపం అనుకుంటే యజ్ఞయాగాదులు, ఈ సత్కర్మలు చేయడం ఇవన్నీ చేసినట్లయితే వారికి దొక్కే ఫలం మోక్షమట. కాబట్టి అలా విద్రుమ అన్నప్పుడు మోక్ష స్వరూపిణి అయిన తల్లి వేదాల రూపం అంటే జ్ఞానం అనేది పొందటమే. వేదము అంటే మరి ఇంకేదో అవ్వదు కదండి, వేదాభ్యాసం చేయడం అది పక్కన ఉంచితే జ్ఞానము అని అన్నప్పుడు తల్లి యొక్క ఉనికిని తెలుసుకోగలగడమే జ్ఞానం, అంతకు మించింది ఇంకొకటి లేదు కదా. కాబట్టి ఆ ఉనికిని తెలుసుకొనగలిగిన జ్ఞానముతో తల్లిని నమ్మి, తల్లిని పట్టి ఆవిడే విశ్వభ్రమణకారిణి అని, ఆవిడే విశ్వగ్రాస అని నమ్మి చేసే ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వారు పొందే ఫలం మోక్షమవుతుంది అనేది గ్రహించవలసిన విషయం అన్నమాట. కాబట్టి జ్ఞానం అనే వృక్షము ఆ తల్లే. జ్ఞానం ఏమిటి, ఆవిడ ఏంటి అనేది తెలుసుకోవడం, సృష్టిలో ఉన్నవి చెప్పబడిన విషయ వస్తువులన్నీ ఆవిడే అని తెలుసుకోవడమే జ్ఞానం అవుతుంది. నమ్మకంగా తెలుసుకోవడం అంటే కేవలం విషయ జ్ఞానం ఒకరికి చేరవేయడం, ఒకరు ఒక పుస్తకంలో చదివినది పుస్తకంలో ఉన్నది చదివి వినిపించటం మాత్రమే జ్ఞానం అయిపోదు, దానిని ఆచరించగలగటం మాత్రమే జ్ఞానం అవుతుంది. మనం అందుకే ఒక విప్రప్రియ విప్రరూప అన్నప్పుడు కూడా కేవలం పాండిత్యం సంపాదించి వేదాలను అభ్యసించేసి నేను పండితుణ్ణి, నేను గొప్పవాడిని చెప్పుకొని నేను చెప్పింది నిజమని వాదించి ఆ నిజాన్ని నలుగురు నమ్మేలా చేసేదంతా ఉంటే అదంతా మోసం, మాయ అంటండి. దాన్ని వాళ్ళు ఆచరించగలిగి
వేదాలలో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని స్వతహాగా వాళ్ళు ఆచరిస్తూ ఆ ధర్మశాస్త్రాలను పాటిస్తూ శాస్త్ర విరుద్ధమైన పనులు వారు చేస్తూ బయటికి మాత్రమే నీతి వాక్యాలు చెబితే వారి పాండిత్యం దేనికి కొరరాదట. కాబట్టి మంచి మాటలు చెప్తున్నా లేదంటే ఎన్నాళ్ళు అభ్యసించాను సాధన చేశానని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు పండితులైపోరు. దానిని ఆచరించగలిగిన వారు మాత్రమే విప్రులు, నిజమైన విప్రులను చెప్పబడతారట. ఇది కేవలం విప్రులకే సంబంధించింది కాదు కదండి. ఈ విషయం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక జ్ఞానం మనం పొందాము అంటే ఆ జ్ఞానం ద్వారా నిజమైన విషయాన్ని తెలుసుకొని ఆచరించగలిగితే జ్ఞానవంతులు అని చెప్పుకోగలుగుతాం. కేవలం సర్టిఫికేట్స్, డిగ్రీస్ మన పేరు పక్కన యాడ్ చేసుకోవడం వల్ల మనం గొప్పవాళ్ళం అయిపోం కదా. వాటిలో ఆ నాలెడ్జ్, ఆ ఎడ్యుకేషన్ లో వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉండగలిగి అది నలుగురికి చెప్పగలిగినప్పుడే మనం జ్ఞానవంతులు అవుతాం. మరి మన మెరిట్స్ ఎందుకు టెస్ట్ చేస్తారు? ఒక లెవెల్ అయిపోయాక ఎగ్జామ్ లాంటివి పెట్టి మెరిట్ ఎందుకు టెస్ట్ చేస్తారంటే దాన్ని ఎంతవరకు వీళ్ళు స్వీకరించగలిగారో తెలుసుకోవడం కోసం. లేకపోతే పరీక్ష అనేది జరపకుండా తర్వాత లెవెల్కి వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు మధ్యలో అని అంటే ఎంతవరకు ఇందులో ప్రావీణ్యత వచ్చింది, ఈ ప్రావీణ్యతతో తర్వాత లెవెల్కి వెళ్ళడానికి వీళ్ళు అర్హులా కారా, లేదా ఈ ప్రావీణ్యతతో బయటకు వచ్చి ఆ మనుగడ సాగించడం సరైందా కాదా, సబబైందా కాదా, ఇది నిర్ణయం చేయడం కోసమే పరీక్ష అనే ఒక ప్రక్రియ ఉంది. కొన్ని ఇప్పుడు పరీక్షలు అంటే వేరుగా ఉన్నాయి అనుకోండి, నేను ఆ పరీక్షల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఇక్కడ నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఎన్నాళ్ళ నుంచో సాధన చేశాను, నేను ఈ గ్రంథాలు చదివాను, ఈ వేదం అభ్యసించాను అని చెప్పటం ఆ పాండిత్యం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడానికి కూడా పనికిరాదట. చెప్పినా అది వారి దాకా చేరదట. ఒక నీతి వాక్యం, ఒక మంచి బోధ ఒకరు చేస్తున్నారు, ఒక మంచి పని ఒకరు చేస్తున్నారు, ఒక మంచి యజ్ఞం ఒకరి చేత చేయబడుతుంది అంటే ఆ వేదాభ్యాసనం చేసిన వాళ్ళు లేదా ఆ పుస్తక పాండిత్యం సంపాదించిన వారు అందులో ఉన్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే. ఆచరణ ముఖ్యమండి. ఆచరణ కాకుండా మాటలకు మాత్రమే పరిమితమైనది నమ్మదగినది కాదు, తెలుసుకోవాల్సినది కాదు, ఆచరించబడినదే. అందుకనే మనం చేసిన పని మన తర్వాతి వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. నలుగురికి ఆదర్శంగా బ్రతకటం గొప్ప అని. ఎందుకు ఆదర్శంగా అంటే వారు సక్రమంగా ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి అది ఇంకొక నలుగురికి చేరుతుంది, వారు కూడా ఆ ధర్మాచరణలో ముందుకు వెళతారు. అలా జరగలేదనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు మనకే ఉన్నాయి. మన ధర్మంలో చెప్పబడినటువంటి నియమావళంతా ఒకటి, కాలానుగుణంగా కాలాంతరంలో ఒక్కొక్క ఇంట్లోనో ఒక్కొక్క ఊరిలోనో ఆ గ్రామ ఆచారాల వ్యవహారాల మధ్యలో కొన్ని నిజమైన ఆచారాలు కూడా పాటించకుండా వెనకపడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అది చేయాల్సి వస్తే, కొత్త అంటే అది పాతదే, అరుగున పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెలికి తీసి చేయమంటే మా పెద్దలు చేయలేదు, మా పూర్వీకులు దీన్ని ఆచరించలేదు కాబట్టి అది మేము ఆచరించము అని చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే మనకి మనం ఆధారంగా చేసుకునేది ఏంటి? మన పూర్వీకులు ఏవైతే చేస్తారో వాటిని మనం నమ్మి ఆధారం చేసుకుని నడుస్తాం. కానీ ధర్మము అని చెప్పబడినప్పుడు ఒకటి వేద పురాణ శాస్త్రాల్లో చెప్పబడిన విషయమై ఉంటే అది ధర్మం అవుతుంది. దాన్ని తప్పకుండా క్రమబద్ధంగా ఆచరించాలి. ఏ ప్రాంతపు ఆచారాలు ఆ ప్రాంతంలో వారు ఆచరించడం అనేది కూడా రెండవ పాయింట్ అట. ఆ ప్రాంత ఆచారాలు అంటే ధర్మ విరుద్ధమైనవి కాకూడదు. అందుకే ఏమైంది, ఇది మా ఊళ్ళో అలవాటు ఉందని, మా ఇంట్లో ఆనవాయితీ అండి అని అన్నా కానీ అది ధర్మంగా శాస్త్రమైనదిగా ఉందా లేదా, అలా ఉన్నప్పుడు మాత్రమే అది ఆచరించదగినది. శాస్త్ర విరుద్ధమైనది నీ పూర్వీకులు 10 తరాల నుంచి ఆచరిస్తున్నా సరే దాన్ని ఆపేయవచ్చట, అందులో ఏ దోషము రాదు. కానీ అయిన దాన్ని వీళ్ళు ఆచరించడం మానేస్తే మాత్రం అది ఇప్పుడు మొదలు పెట్టడం వల్ల కూడా ఎటువంటి లోపం జరగదు. కొన్ని ఎవరికి మనసు కనిపించినవి, ఎవరు నమ్మినవి వారు చేస్తారు. అవే ఆచరీయమైనవి అని కాదు. ధర్మబద్ధమైనవి కొన్ని ఉంటాయి, అవి మన పూర్వీకులు ఆచరించకపోయినా సరే అవి ధర్మబద్ధమైనవి కాబట్టి అవి ఆచరించటం, దానివల్ల ఎటువంటి దోషాలు ఎవరికి కలగవట. ఇది శాస్త్రాల్లో చెప్పబడిన వాక్యం, రాగిణి చెప్తున్న విషయం కాదు. కాబట్టి ఒకటి పరంపరగా ఉన్నదాన్ని ఎప్పటికీ మానేయకూడదు. ఒకవేళ పరంపరలో కూడా ఆగిపోయేవన్నీ ధర్మబద్ధమైనవైతే వాటిని ఆచరించవలసినదే, ఆచరించి తీరాలి అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ధర్మాలని ఆచరించగలగడమే తర్వాతి తరానికి ఇవ్వబడేటువంటి నిజమైన సంపద, ఆస్తి అవుతుందండి. ధర్మ విరుద్ధమైన జీవితాన్ని గడుపుతూ
ఆ తర్వాత పిల్లలకి మనం ఏం చూపిస్తున్నాం, మన తర్వాత తరానికి ఏం చూపిస్తున్నాం, మనం ఏమి జీవిస్తున్నామో మన తర్వాత వాళ్ళు అదే చూస్తారు. కాబట్టి ఇదే చెయ్యొచ్చు అని అనుకుంటారు. అది వారి తప్పు కాదు, మనల్ని చూసి వారు నేర్చుకున్నారు. కాబట్టి మనం సక్రమంగా ఉంటే వారి దగ్గర కూడా సక్రమమైన విషయాలే చేరతాయి. ఈ విధంగా ధర్మ పరిపాలన చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, దేశకాల పరిస్థితులకు అతీతముగా. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఉండేవారు చేసే నియమాలు ఏవైతే ఉన్నాయో, మన శాస్త్రాన్ని ధర్మాల్ని నమ్మి చేసేవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాన్ని దాటి పరదేశంలో పొట్టకూటి కోసం అంటారో, ఉద్యోగం అవసరం కోసం అంటారు, దేనికోసం ఇతర దేశాల్లోకి వచ్చినా మన 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 ధర్మంలో ఉన్న నియమాన్ని వాళ్ళు ఎక్కడ వదిలేయలేదు. కాబట్టి ఇతర దేశాలన్నిట్లో కూడా మన సనాతన ధర్మం నిలబడి ఎన్నో ఆలయాలు నెలకొల్పబడి ప్రతి ఆలయంలో కూడా అన్ని ఈ ఆగమ శాస్త్ర బద్ధమైనటువంటి నియమ నిష్టలన్నీ కూడా ప్రతి చోట ఆచరింపబడుతున్నాయి. అంటే మనం మన ప్రాంతాన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వదిలేసి వచ్చామేమో తప్ప మనకు ఏర్పరచబడినటువంటి నియమాలని, ధర్మాలని, విలువలని వదిలేయలేకపోతున్నాం, వదిలేయకూడదు కూడా. కాబట్టి దేశాలు మారినా, ఖండాలు మారినా అక్కడ కూడా మన ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము. ఇది అందరికీ కనిపిస్తున్న ఉదాహరణ. వీళ్ళు ఫారెన్కి వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం గుళ్ళకెళ్ళి దండం పెట్టిన వాడు కాదు, పక్క దేశానికి వెళ్ళిపోయి మాత్రం పూజలు చేసుకొని ఫోటోలు పెట్టి నలుగురికి చూపిస్తున్నాడు అంటే అక్కడ ఉన్నప్పుడు వాడికి దాని విలువ తెలియకపోయి ఉండొచ్చు. దేశం దాటి వచ్చిన తర్వాత అంతే కదా అండి. అమ్మా నాన్న మనతోనే ఉన్నప్పుడు, అమ్మా నాన్నలతోనే కలిసి ఉన్నప్పుడు మనకు వాళ్ళ విలువ తెలుస్తుంది. మనం లైట్ తీసుకుంటాం, వాళ్ళని అంత ఖాతరు చేయం. అదే హాస్టల్ లైఫ్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అమ్మకు చేసి పెట్టే అన్నం విలువ, నాన్న మనకు సహకరించే దాని విలువ. ఎప్పుడైనా సరే వారికి దూరంగా ఉన్నప్పుడే దాని విలువలు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మ ఇలా ఉండేది, మా అమ్మ నాకు ఇలా పెట్టేది, ఇలా తినమని చెప్పేది, లేకపోతే నాన్న నన్ను ఇలా చదువుకోమని చెప్పేవారు, ఇలా జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు అని అమ్మా నాన్న చెప్పిన మంచి విషయాలన్నీ దూరంగా ఉన్నా సరే గుర్తుపెట్టుకుని వాటినే ఆచరిస్తారు పిల్లలు. అదే విధంగా దేశాన్ని దాటి వచ్చే స్థితి వచ్చినా పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు మనమే కాదు కదండి, ఒకప్పటి కాలంలో విద్యను అభ్యసిస్తూ ఇంకేదో పని మీద దేశాటన చేసిన వాళ్ళు, ఋషులు మునులు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధర్మాన్ని వదిలేయకుండా ప్రతి చోట ధర్మపాలన చేశారు. కాబట్టే ఆ తర్వాత వచ్చిన సంతతి, తర్వాత వచ్చిన వారందరూ దాన్నే పాటించారు. కాబట్టి ఎన్నో దేశాల తవ్వకాల్లో ఇప్పటికీ మన ధర్మానికి సంబంధించిన విషయ వస్తువులన్నీ ఎందుకు బయటపడుతున్నాయి అంటే, ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే, అందుకు మనకుంది కదా, ఏ దేశం ఎగినా ఎందుకు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నిజాతి నిండు గౌరవము. ఇది కేవలం దేశమాత కోసం మాత్రమే కాదు, దేశమాతని కాపాడడం అంటే కూడా మన ధర్మాన్ని కాపాడడమే అవుతుంది. కాబట్టి దేశం కోసం చెప్పిన మాటనే ధర్మం కోసం కూడా మనం పాటించాలి. ధర్మాన్ని పాటించడమే దేశభక్తి అవుతుంది. దేశం గొప్పతనం నిలబడిందంటే ధర్మం నిలబడినట్టే. ఒక్కసారి ఆ నిలబడిన ధర్మాన్ని ఎవరు ఏమి నాశనం చేయలేరు. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ధర్మాలని పాటించటం అనేది ఎవ్వరూ మరవకూడదు. మనం మరిచిపోయాము అంటే మన తర్వాతి తరానికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. మనం ఇవ్వాలనుకున్నవి విలువైనవి, అమూల్యమైనవి కాదండి, అవన్నీ నశించిపోయేవి కాలాంతరంలో. కానీ ఇవ్వవలసినది ఇది, ఎప్పటికీ నిలబడి ఉండేది ఏదైతే ఉందో అది ఇది ధర్మం. ఆ ధర్మపాలన మనం చేస్తూ మన తర్వాతి వారికి కూడా ఇవ్వగలగడమే మన అందరి కర్తవ్యమై ఉండాలి. అప్పుడే అందరం కూడా ధర్మ పరిపాలన చేసిన వారు అవుతాం. ఇది ధర్మానికి సంబంధించిన ఇంకొంచెం ఎక్కువ చెప్పుకున్న విషయం అన్నమాట. అలా ఉన్న తల్లినే వైష్ణవి విష్ణు రూపిణి అని అర్థం చేసుకుంటున్నాం. మనకి లలితోపాఖ్యానం ఇంకా కొన్ని పురాణాలు తీసుకుంటే అందులో కూడా చెప్పబడి ఉందటండి. అంటే వైష్ణవి విష్ణు రూపంలో కూడా ఉన్నది ఆ తల్లి అన్న విషయాన్ని ఇంకాస్త బలపరిచే విధంగా ఉన్న విషయాలు ఇంకొకసారి కొంచెం తెలుసుకుందాం. మనం అమ్మవారు ఎవరు అని అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి అని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఆ సంకల్ప శక్తి లేదా సృష్టికి చేస్తున్న ఆజ్ఞాశక్తి అని అనుకుంటే, పరమేశ్వరుని ఆజ్ఞాశక్తే సృష్టిలో ఉన్న అందరికీ కావలసిన భోగభాగ్యాన్ని అందినప్పుడు భవానీగా ఉందట. ఆ శక్తే ధర్మ పరిపాలన, ధర్మ ప్రతిష్టాపన చేస్తూ శత్రువులను ఎదుర్కొని యుద్ధం చేసే సమయంలో దుర్గగా ఉందట. అదే శక్తి ఎవరైతే అధర్మ ప్రవర్తన చేస్తూ
దుష్టాలోచనలతో దురాలోచనలతో ఉన్నారో వారి యందు అదే శక్తి, ఆ పరమేశ్వరుని జ్ఞానశక్తి లేదా ఆజ్ఞాశక్తే కోపముగా ఉండి కాళికా రూపంలో ఉందట. అదే పరమేశ్వర శక్తి పురుష రూపంలో ఉంటే విష్ణువు అని లలితోపాఖ్యానంలోనే చెప్పబడిందట. అదే విధంగా లలిత చరిత్రలో కూడా గోపికలతో ఇవన్నీ చేస్తున్న కార్యకలాపాలన్నీ చేస్తున్న గోపిక నాథుడు నేను తల్లి చెప్పిందట. అంటే కృష్ణ స్వరూపము నేనే అని తల్లి చెప్పిందట. ఆ విధంగా అలాగే కూర్మ పురాణంలో కూడా ఉన్నాయటండి వీటికి సంబంధించిన ఆధారాలు. అంటే శివుడే విష్ణువు లేదా యజ్ఞోవై విష్ణువు అని ఇందాక చెప్పుకున్నాం కదా, యజ్ఞోవై విష్ణువు అని, లలితే విష్ణువు అని ఈ ఆధారాలను తెలిపే నామాలు అలా మనకి కొన్ని పురాణాల్లో కూడా కనిపిస్తాయట. ఈ నామాలని బలపరిచేటువంటి ఆధారాలు. ఇది విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అన్న నామానికి మనం తెలుసుకుంటున్న అర్థం. ఆ తర్వాత యోని నిలయ కూటస్థ కులరూపిణి. యోని నిలయ, ఈ నామాలని అర్థం చేసుకుంటున్నప్పుడు తల్లిని పరతత్వంగానే గ్రహించాలి తప్ప మానవ రూపాన్ని స్వీకరించరాదు. అది మానవ రూపం అనేది మనకు మాత్రమే తప్ప తల్లికి కాదు. కాబట్టి ఈ శబ్దాలకి యోనిహి అన్నట్టు చెప్తున్న అర్థం ఏమిటి అని అంటే కారణ స్థలము, కారణమైనది, కారకము అని అంటాం కదా, అది యోనిహి అని చెప్పాలట మనకు. అందుకనే భగవద్గీతలో కూడా వచ్చింది ఆస బ్రహ్మ మహద్యోని అన్న శ్లోకంలో. అక్కడ కూడా అంటే అక్కడ కూడా ప్రకృతి పురుషుడుగా ఉన్న తాను ప్రకృతిలో బీజమై ప్రకృతిని ఏర్పరుస్తాడు అన్న అర్థంలో మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది అనమాట. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అని అంటే కారణమైనది. యోనిహి అన్నప్పుడు కారణము, అయోనిహి అన్నప్పుడు కారణం లేనిది. అంటే సృష్టి అంతా జరగటానికి కారకురాలు తాను, కారణమైంది. కాబట్టి ఆ పరతత్వాన్ని ఇక్కడ యోనిహి అని చెప్పుకుంటున్నాం. సృష్టికి కారణమైన తనకంటూ ఏ కారణం అవసరం లేదు కాబట్టి తల్లిని అయోనిహి అని అర్థం చేసుకున్నాం. యోని నిలయ అన్నప్పుడు సృష్టికి కారణమైనటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉందో, సృష్టి కారణ శక్తి ఏదైతే ఉందో అది కొలువయున్న స్థలము ఆ తల్లి యోని నిలయ. అంటే సృష్టి కారణానికి కారణమైన తల్లి కాబట్టి యోని నిలయ. ఆ కారణాలేవి తనకుండవు కాబట్టి ఆవిడ అయోని. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇక్కడ ఎన్ని జరుగుతున్నా సరే అవన్నీ ఆవిడ చేత జరగబడుతున్నాయి కాబట్టి వీటి వాసనలేవి, సృష్టిలో జరుగుతున్న ఏ విషయ వాసనలేవి ఆ తల్లికి అంటవు అని ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. కాబట్టి అదే విధంగా సృష్టి జరగడానికి కారకురాలుగా తాను ఉంది తప్ప దీనికి సంబంధించిన వాసనలు తనకు ఉండవు. కాబట్టి కారణం తాను కాబట్టి విశ్వభ్రమణిగా ఉంది, విశ్వగ్రాసగా ఉంది. కానీ ఆవిడకి గ్రాస ఉందా? ఆవిడెప్పటికీ శాశ్వతం కాదా? అందువల్ల యోని నిలయ అని. నిలయ అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే లీనము చేసుకునే దాన్ని నిలయ అనాలటండి. లీనము చేసుకునేదాన్ని లేదా లయము చేసుకునేదాన్ని నిలయ అని అనాలట. కాబట్టి యోనిహి అన్నప్పుడు సృష్టి చేసేది అని అర్థం చేసుకోవచ్చు. అయోనిహి అంటే ఆవిడ కారణం లేనిది. యోని నిలయగా అన్నప్పుడు అంటే సృష్టి స్థితి లయలనే యోనిలో కూడా అర్థం చేసుకోవచ్చట. కారణంగా తీసుకున్నప్పుడు యోని నిలయ అన్నప్పుడు లయం చేసుకునే తల్లి స్థితి అన్నమాట. కారణం స్థితి అనుకుంటే యోని స్థితి అనుకుంటే యోని నిలయ అంటే లయ సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయోనిహి అన్నప్పుడు సృష్టికి అంటే సృష్టి స్థితులను యోని స్వరూపంలో అర్థం చేసుకుంటూ లయని యోని నిలయగా గ్రహించి సృష్టి స్థితి లయలకు అతీతమైనటువంటి శక్తిని అయోనిహి. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థ అని అనుకున్నప్పుడు తురీయావస్థగా అయోనిహి అని చెప్పుకోవచ్చటండి. యోనిహి అంటే కారణం తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్న, స్వప్నావస్థలో ఉన్న, సుషుప్తావస్థలో ఉన్న ఆ తల్లే ఉందని అర్థం అవుతుంది కదా. అక్కడ కొలువై ఉన్న తల్లి 3 అవస్థలు ఉన్నా కానీ ఆ 3 అవస్థలకు కారణమైన తల్లిగా ఉంది కాబట్టి
ఆ మూడు అవస్థల్లోనూ ఉన్నది కాబట్టి యోని నిలయ. ఇలా ఇంకొక అర్థం కూడా గ్రహించవచ్చ. అదే విధంగా శ్రీచక్రాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, శ్రీచక్రంతో పోల్చుకున్నట్లయితే, శ్రీచక్రంలో చెప్పుకునేది ఏమిటి అంటే, మనం త్రికోణము బిందు స్వరూపము చెప్పుకున్నాం కదండి. బిందు స్వరూపము యోని అయితే ఆ బిందువులో ఉన్నది తల్లి ఎవరు అంటే బిందువు యోని. బిందువులో ఉన్న తల్లి యోని నిలయ యోని అని అనుకుంటే, బిందువు ఎందులో ఉంది? త్రికోణములో ఉంది కాబట్టి, కన్ఫ్యూజ్ అవుతున్నానండి, చిన్న పొరపాటు చెప్పాను. త్రికోణము యోని అని అనుకుంటే యోని నిలయ, ఆ త్రికోణంలో ఉన్న బిందు స్వరూపాన్ని యోని అనాలి. త్రికోణము యోని, ఆ యోనిలో ఉన్న బిందు స్వరూపం యోని నిలయ అవుతుందండి. త్రికోణము యోని, ఆ త్రికోణములో ఉన్న బిందువు యోని నిలయ. అదేవిధంగా అది అర్థం చేసుకున్నప్పుడు, త్రికోణము కూడా బిందువుల కలయిక వల్లే ఏర్పడుతుంది కదండి. 3 బిందువులని కలిపితేనే త్రికోణం అనేది వస్తుంది కాబట్టి, ఆ బిందువుల కలయిక ద్వారా ఏర్పడింది కాబట్టి యోని. అందులో కూడా మళ్ళీ ఉన్న శక్తి స్వరూపం కాబట్టి యోని నిలయ బిందు. కాబట్టి శ్రీచక్రం మొత్తం కూడా త్రికోణములు బిందు స్వరూపాలుగానే ఉంటాయని, 5 శివరూపాలని 4 శక్తి స్వరూపాలని మనం ఇదివరకు గ్రహించాం కదండి. అంటే 5 ఆవరణలు త్రికోణాలుగా, 3 బిందు ఆవరణలుగా, 4 బిందు ఆవరణలుగా ఉంటాయని గ్రహించినప్పుడు, అక్కడ కూడా బిందు స్వరూపముగా త్రికోణముల స్వరూపముగా రెండిట్లోనూ మళ్ళీ త్రికోణములు కూడా బిందువుల కలయిక వల్లే ఏర్పడుతున్నాయి కాబట్టి శ్రీచక్రం అంతా త్రికోణము బిందువుగానే ఉంది. కాబట్టి త్రికోణము యోని అనుకుంటే త్రికోణములో ఉన్న బిందు స్వరూపముగా యోని నిలయ ఆ తల్లి ఉందని గ్రహించటం. ప్రతి త్రికోణము కూడా బిందువుల ద్వారానే ఏర్పడుతుంది కాబట్టి బిందువు లేనిదే త్రికోణం లేదు. బిందువుల కలయికే త్రికోణం కూడా మారుతుంది. అదే నిలయాన్ని సూచిస్తుంది అన్నమాట. దానికి కూడా ఆధారంగా ఉంది కాబట్టి వీటన్నిటికీ కారణమైన తల్లికి కారణం ఏది లేదు కాబట్టి అయోనిహి అని చెప్తున్నారు. ఇది ఈ నామంలో తెలుసుకోగలిగిన విషయం. తర్వాత కూటస్థ కుల రూపిణి. కూటము అంటే 2 రకాల అర్థాలు తెలుసుకోవచ్చటండి. ఒకటి మాయ, మరొకటి కూటము అంటే మనం కూడా తెలుసుకున్నాం, సమూహము గుంపు అని అర్థం వస్తుంది అని. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సమూహము గుంపు అనుకుంటే గనక ఆ వేదముల సమూహం ఏదైతే ఉందనుకుంటున్నామో ఆ వేద సమూహముగా ఉన్న తల్లి, ఆ సమూహములో కూడా ఉన్న తల్లి కూటస్థ అని చెప్పుకోవచ్చట. శరీరాన్నే కూటమిగా తీసుకున్నట్లయితే కనుక, కూటము అంటే సమూహం అన్నాం కదా, శరీరంలో మనకి ఇంద్రియాలు ఉంటాయి, మన ఆలోచనలు, బుద్ధి, ప్రాణశక్తులు, ఇన్ని రకాల శరీరంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి శరీరం అంతా కూటములు అని అనుకుంటే, ప్రతి ఒక్క కూటంలో కూడా ఆ కూటమి సక్రమంగా వారి యొక్క చర్యలు నిర్వహించడానికి కారకురాలైన తల్లి ఆ తల్లే. కాబట్టి కూటస్థ అంటే ప్రతి ఒక్క సమూహములోనూ ఉన్న శక్తి అనేది మనకి కూటస్థాలో తెలుస్తుంది. అలాగే మాయ అన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా భగవద్మాయ, జగన్నాటకం అని చెప్పుకుంటుంటాం కదా. కాబట్టి అటువంటి మాయాశక్తితో సృష్టి అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి, సృష్టిలో ప్రతి విషయంలో ఉన్న తల్లి కాబట్టి తన మాయ ద్వారా మాయా రూపములో ఆ విధంగా కూడా కూటస్థ అని చెప్తున్నారండి. కాబట్టి సమూహములు అంటే ఒకటి మనం చెప్పుకునేటువంటి రకరకాల విద్యలు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి తల్లిని ఆరాధించే విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూటములు అనుకుంటే వాటి రూపములు ఉన్న తల్లి. ఇప్పుడు భజన కీర్తన చేస్తున్నాం అనుకోండి, భగవంతుని కీర్తన, ఆ కీర్తన రూపంలో ఎవరిని మనం భజిస్తున్నాం? భగవంతుడినే కదా. అందులో తీసుకునే ప్రతి నామమే శక్తి రూపం అనుకున్నప్పుడు అక్కడ తీసుకునే ప్రతి నామం కూడా తల్లిని లేదా తండ్రిని, ఆ భగవత్తత్వం తెలుపుతుంది కాబట్టి కూటస్థ. అలా కుల రూపిణి అన్నప్పుడు, కులములు అన్నప్పుడు కూడా సమూహము అన్న అర్థం అవుతుంది కదా. ఏదైతే కూటముల్లో సమూహాలు అని చెప్పుకున్నామో ప్రతి ఒక్క సమూహం కూడా ఆ తల్లి రూపమే. ఇప్పుడు ఇదివరకు మనం చెప్పుకున్న ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు అని అనుకుంటే మంత్ర స్వరూపిణి ఆ తల్లే, అందులో ఉన్న అక్షర రూపం ఆ తల్లే. కాబట్టి ఆ కులములన్నీ ఆ తల్లి స్వరూపాలే. అంటే వాటిలో ఉన్న చైతన్యం, ఇప్పుడు ఒక యజ్ఞము వేదోచ్చారణ చేయడం ద్వారా ఒక యజ్ఞం ఫలిస్తుంది అని ఎప్పుడు చెప్తాము? సక్రమంగా సవ్యంగా అన్ని జరిగి వస్తువులన్నీ జరగలిగినప్పుడు, బాగా జరిగినప్పుడు ప్రతిఫలం అన్న ఒక తృప్తి మనకు కలుగుతుంది. అది ఎలా జరుగుతుంది? సరిగ్గా వేద పఠనం, సరైన మంత్రోచ్చారణ చేయడం ద్వారానే యజ్ఞం నిర్వహించగలిగినట్టు చెప్పుకోగలుగుతాం. కాబట్టి అక్కడ ఆ మంత్ర రూపంలో ఉన్నటువంటి చైతన్యం
మంత్రములన్నీ కులములు సమూహాలు అని అనుకుంటే ఆ ప్రతి ఒక్క మంత్ర రూపంలో ఉన్న చైతన్యము తానై తద్వారా యజ్ఞాన్ని గొప్పగా జరిగేలా చేసి యజ్ఞ ఫలాన్ని మనకు అందిస్తుంది కాబట్టి కుల రూపిణి అని చెప్పుకోవచ్చట. ఇంకొకలాగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఇందాక ఎలా అయితే పారంపరికత గురించి చెప్పుకుంటూ వచ్చాము, ఈ విద్యలు అయితే ఉన్న వేద విద్యలన్నీ మనకి ఇదివరకంతా లేవు కదండి. ఇప్పుడంటే బుక్స్ వచ్చేసాయి, ప్రతిదీ బుక్ లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇదివరకు ఈ వేదాలన్నీ కూడా మన శాస్త్ర పురాణాలు ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి పారంపరికంగానే అందినాయి కదా, గురువుల నుంచి శిష్యులకి, తర్వాత వారి తరాలకి, అలా తరాలుగా అందించబడుతాయి. కాబట్టి ఇలా ఈ సమూహాలన్నీ పారంపరికంగా ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ వచ్చాయి. కాబట్టి అటువంటి పారంపరిక విద్య స్వరూపముగా ఉన్న తల్లి ఎక్కడ ఏ లోటు ఎవరికి ఏ భంగం జరగలేదు కదండి. పుస్తక రూపంలో నిక్షిప్తం చేయదలుచుకున్నప్పుడు సమస్యలు వచ్చాయి, కానీ మనకు ఆ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలన్నింటినీ నాశనం చేసేసి ఆ సంపదనంతా కొల్లగొట్టేలా చేసేసుకున్నాం. కానీ ఎప్పుడైతే వ్యక్తిలో ఉండిపోయిందో, ఒకరి మేధస్సులో ఉండిపోయిందో జ్ఞానం, దానికి ఎక్కడా లోటు జరగల. ఒకరి నుంచి ఇంకొకరికి చక్కగా అది సరఫరా జరిగింది. ఒకరి నుంచి ఒకరికి మారి అలా జరగబట్టే కొంతైనా ఇప్పటికీ అంత నాశనం జరిగిన తర్వాత కూడా ఇంకా నిలబడి ఉంది. అదే అసలు జరగకపోయి ఉండుంటే, పుస్తకాలకే ఉన్న జ్ఞానం అంతా పరిమితమైపోయి ఉండుంటే ఇప్పటికి మనం చూడడానికి ఏమీ మిగిలేదు కాదు. కాబట్టి అటువంటి పారంపరిక విద్యల యొక్క స్వరూపముగా ఆ విద్యలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చెప్పడం ఇక్కడ కుల రూపిణిలో మనం చూడొచ్చు అన్నమాట. అలా అయోనిర్యోని నిలయ, కారణమైన తల్లి, తనకే కారణం లేనటువంటి తల్లి అయిన తల్లే కూటస్థాగా అన్ని సమూహాలలో నిక్షిప్తమై శక్తిగా ఉంది, అవి నడవడానికి, సక్రమంగా వాటి యొక్క పనులు నిర్వర్తించడానికి. ఆ సమూహముల యొక్క చైతన్యం కూడా ఆ తల్లే అని కుల రూపిణిలో మనం గ్రహిస్తున్నాము. ఈ విధంగా ఇవాళకి ఇంతవరకు చాలండి. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జై గురుదత్త.